మిత్రులారా, మన దేశంలో చాలా విచిత్రమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే, ప్రపంచంలో నంబర్ 1 జనాభాలో, అదేవిధంగా దరిద్రంలో కూడా నంబర్ 1. అదేవిధంగా మన దేశంలో యూత్ ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఇన్ని ఘోరమైనటువంటి డెవలప్మెంట్ ఎందుకు నడుస్తున్నది అంటే, ఒకే ఒక కారణం. డబ్బున్న వాళ్ళు, అహంకారం అజ్ఞానం ఉన్న వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఎలాగా? ఎక్కడ ఉన్నోడు అక్కడ ఉంటే మేము బాగుపడతాము, బీదోలుగా ఉంటే మాకు ఓట్లు వస్తాయి, వాళ్ళ ఓట్లు వస్తే మేము ఇంకా సంపాదించుకుంటాము అనే ఉద్దేశంతో పవర్టీని నిర్మూలన చేస్తలేరు, యూత్కు ఉద్యోగాలు ఇస్తలేరు. ఈ విషయం అందరూ గమనించాలి. గమనించి ఈ బుర్జువా పార్టీలకు స్వస్తి చెప్పాలి. లేని ఎడల మన దేశం అభివృద్ధిలో ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడో ఒక మూలకు ఉంటుంది. అందుకొరకు మనం చేయవలసింది ఏంటి అంటే, ఒకే ఒక పని చేయాలి. గతంలో ఉన్న పార్టీలకు స్వస్తి చెప్పాలి. ఇప్పుడు రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మామూలు ఇంపార్టెన్స్ కాదు. మీరు ఫౌండర్స్ కావాలి, మీరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కావాలి, మీరు మెంబర్స్ కావాలి. అవి మొత్తం భారతదేశాన్ని రాడికల్ మెరిటోక్రటిక్ కాన్సెప్ట్ తోటి, అనేక మార్పులతోటి, మేధావులతోటి మనం ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా.